మహాత్ముడిగా బిరుదు పొందినటువంటి మహాత్ములు జ్యోతిరామ్ పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వైకే టీవీ ఛానల్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. పూలే జయంతిని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం ఆయన కాదు. ఇక్కడ మహారాష్ట్రలో పుట్టినటువంటి మహాత్ముడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. అంటే మంచి పనులు చేసేవాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఎలుగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు చదువుకోవాలంటే బలహీన వర్గాలు నాలుకలు కట్ చేసి చెవులో సీసం పోసి, లేదా మా మేడం జ్యోతిరామ్ పూలే మిస్సెస్ సావిత్రిబాయి పూలే బోధనకు వెళ్ళినప్పుడు మరి ఆవిడ మీద పేడ నీళ్ళు జల్లడం కానీ, టమాటాలతో కొట్టడం, కోడిగుడ్లతో కొట్టడం ఇలాంటి అనేక అవమానాలను ఎదిరించి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకి, మహిళలకు, అగ్రవర్ణ మహిళలకు కూడా, విధవలైనటువంటి వారికి కూడా చదువు చెప్పి వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి పోరాటం చేసిన మహానుభావులు మనకెప్పుడు ఆదర్శదాయకంగా ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలను మీరు చేపట్టినందుకు వైకే టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు. బీసీలకు అండగా ఉంటుంది కాబట్టి వైకే టీవీ ఛానల్ మెజారిటీ ప్రజలు 60% మంది ఉన్నారు. ప్రజలకి అండగా ఉంటే 60% మంది ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రత్యేక అభినందనలు. అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు ఎల్లప్పుడూ బీసీల యొక్క సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా వైకే టీవీ ఛానల్ ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటాను. రాష్ట్రంలో ఎక్కడ బీసీకి అన్యాయం జరిగినా సరే టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ఉండాలి. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.